నువ్వు మనుషుల చేత త్రొక్కబడతావా, నైవేద్య బలిలో కలుస్తావా? అందరూ చెప్పండి. అంటే వ్యర్థమైన స్థలాల్లో మనుషుల చేత త్రొక్కబడే స్థలంలో ఉంటావా, దేవుని బలిపీఠంలో యేసు క్రీస్తులో కలిసిపోతావా? అంటే ఇక్కడ నూనె అనగెవరు? పరిశుద్ధాత్మ. గోధుమ పిండి ఎవరు? యేసుక్రీస్తు. ఈ రెండు అంటే యేసయ్యలోను పరిశుద్ధాత్మలో నువ్వు కలవడానికి ఇష్టపడతావా, మనుషుల చేత త్రొక్కబడతావా? ఆలోచించుకో. నువ్వు ఏమై ఉన్నావు? నీవు ఉప్పై ఉన్నావు కనుక నీ జీవితం క్రీస్తులో మిళితమైపోవాలి. నీ బ్రతుకు పరిశుద్ధాత్మలో మిళితమైపోవాలి. మనం ఎవరిలో మిళితము కాకూడదు, మనుషుల్లో మిళితం కాకూడదు, లోకంలో మిళితం కాకూడదు, స్నేహాలతో మిళితం కాకూడదు, అపవిత్రులతో మిళితం కాకూడదు, లోక బంధాలతో మిళితం కాకూడదు. మనము కలిసిపోవాలి నైవేద్య బలిలో. ఆమేన్ చెప్పు గట్టిగా.